హలో అండి. ఈ ఉప్పు తొక్కు పచ్చడి చూద్దాం. ఈ ఒక పచ్చడి ఉంటే చాలండి. ఏ కూర ఏం అవసరంలే. ఈ పచ్చడి అంత కమ్మగుంటది. పచ్చడితోనే మొత్తం అన్నం కడుపు నిండా తింటారు. ముందు ఒక పచ్చిమిర్చి, తెల్లవాయి వేసి కచ్చాపచ్చా దంచాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు తొక్కు వేసుకొని దంచుకోవాలి. అంత బాగా దంచిన మెదిగిన తర్వాత 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కచ్చాపచ్చా దంచి కొంచెం వాటర్ వేసి పచ్చడి అంతా కలిసేలా దంచుకోవాలి. మనం నీళ్లు వేయకుంటే పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి. అట్లా లేకుండా కొంచెం నీళ్లు వేసి దంచాలి. అంతేనండి, ఉప్పు తొక్కు పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని తీసి తాలింపు వేసుకోవాలి. అంతా ఒక గిన్నెలో తీసుకుందాం. ముందు ఒక కడాయి పెట్టి దాంట్లో 2 గంటలు నూనె వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొన్ని ధనియాలు వేసుకుంటున్నా. అన్ని తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడి వేసుకోవాలి. పచ్చడి వేసి ఒక్క నిమిషం అట్లా కలిసేలా కలపాలండి. తాలింపులో పచ్చడి అంతే. ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు. అంతేనండి, పచ్చిమిర్చి ఉప్పు తొక్కు పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సైడ్ ఎక్కువ ఇట్లానే చేసుకుంటామండి మేము. ఉప్పు తొక్కు పచ్చడి అంటే మాకు ఇదే చేసేది.